ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం ద్వితీయ స్కందము. పరీక్షిత్ మహారాజు మరణము అనేది 7 దినముల లోపల తయారయ్యేటప్పుడు ఏ విధంగా ఈ మరణ సమయములో మనుజుడు బయటపడాలి, ఈ 7 రోజుల సమయములో ఏమి చేయాలి అనే వివరణ అనేది జరుగుతూ ఉన్నది. రజస్తమోఖ్యమాక్షిప్తం మూఢ విమూఢం మన ఆత్మనః యచ్చేద్ధారణయా ధీరో హంతియా తత్కృతం మలం. ఒకవేళ భగవంతుని ధ్యానించినప్పుడు మనస్సు రజోగుణముచే విక్షేపమును తమోగుణముచే మూఢత్వమును పొందినచో దానిచే కలవరపడరాదు. ధైర్యముతో యోగధారణ ద్వారా దానిని వశము చేసుకొనవలెను. ఏలయనగా ధారణపై 2 గుణముల యొక్క దోషములను నశింపజేయును. ఒకవేళ భగవంతుని ధ్యానించినప్పుడు మనస్సు రజోగుణముచే విక్షేపమును తమోగుణముచే మూఢత్వమును పొందినచో దానిచే కలవరము పడరాదు. మనము భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు మన మనస్సు అనేది వికలత్వము చెంది అనేక రకాలుగా పదే పదే ప్రపంచము వైపు పరిగెడుతూ ఉంటుందన్నమాట. మనం ఏ పరమాత్మను గురించి ధ్యానించుతూ ఉన్నామో ఆ పరమాత్మ యందు నిలకడలేక అనేక విషయాల మీదకే పరిగెడుతూ ఉంటుంది మనస్సు. ఆ పరిగెత్తే దాని యొక్క లక్షణము ఏంటిది అంటే రజోగుణము. రజోగుణము యొక్క ప్రవృత్తి అంటే రజోగుణము మనకే గుణాలనేది 3 ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణ ప్రధానమైన మన మనస్సు నిలకడగలిగే ధ్యానం అనేది సక్రమంగా మనకు కుదురుద్ది. అదే సత్వగుణం లేక రజోగుణం యొక్క లక్షణం మన దగ్గర ఉన్నప్పుడు ఈ మనస్సు అనేది చపలంగా అనేక రకాలుగా పరిగెడుతూ ఉంటుందన్నమాట. అనేక రకాలుగా పరిగెత్తినప్పుడు మనకి ఏమనిపించుద్ది అంటే, అయ్యో నాకు ధ్యానం అనేది కుదరటం లేదు, నేను భగవంతుణ్ణి ధ్యానించుతూ ఉంటే ఈ మనస్సు అనేది అటు ఇటు కుప్పిగంతులు వేస్తూ ఉన్నది అనుకొని మన ఆలోచన చేస్తూ ఉంటాము. ఆ తీరుగా మనం కలవరపడుతూ ఉంటాం. వాస్తవానికి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారని కలవరపడాల్సిన పని లేదు. ఎందుకు కలవరపడాల్సిన పని లేదు? ఈ గుణము యొక్క ప్రవృత్తి విధంగా ఉన్నప్పుడు కలవరపడాల్సిన పని లేదు అంటే, ధారణ అంటే నీవు మనస్సు అనేది ఎక్కడైతే అది పుడుతూ ఉన్నదో, ఆ పుట్టి మళ్ళీ ఎక్కడ లయమవుతూ ఉన్నదో ఆ పుట్టిన స్థానాన్ని నిరంతరం అదే నారాయణ స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంగా ఎంచి ఆ పరమాత్మ యొక్క స్థానం నుంచే ఈ మనస్సు ఈ మంత్రము అనేది మనం జపించుతూ ఉండాము అని, అది తదేక నిష్ఠతో కానీ మనం ఆ విధంగా కానీ ధ్యానం కానీ చేశాము అంటే ఈ రజోగుణ ప్రవృత్తి అనేది మనకి పోతుంది. అప్పుడు మనకు సత్వగుణ ప్రవృత్తి అనేది తయారవుద్ది అన్నమాట. ఎప్పుడు ఈ రజోగుణ ప్రవృత్తి తయారవుద్ది అంటే
భగవంతుని దగ్గర నుంచి మనస్సు కదులుతూ ఉన్నదన్న మెలకు మనకు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి ఈ రజోగుణ ప్రవృత్తి అనేది తయారవుద్ది. అప్పుడు తయారైనప్పుడు దాని యొక్క వృత్తి ఏంటిది? నా ప్రత్యేకత అనేది నిరూపితం చేసుకోవాలని అది ఊగులాసుతో ఉంటుందన్నమాట. తన ప్రత్యేకతని నిరూపించుకునే దానికి చేసినప్పుడు తనకు సంబంధించిన వాసనలో చిత్తములో అనేకం ఉంటాయి. ఈ అహంకారపూరితమగు ఈ చిత్తములో చేసిన కర్మలన్నీ కూడా అవి తనకి ఇష్టమైనవి కానీ అనిష్టమైనవి కానీ తనకు నచ్చినవి కానీ నచ్చనివి కానీ ఇంకా అనేక కోణాల్లో సంబంధించినవి మొత్తం కూడా మన చిత్తములో కర్మ వాసనలని నిండి నిబిడీకృతమై ఉంటాయి అన్నమాట. అవి మొత్తం ఎప్పుడైతే ఈ రజోగుణ ప్రవృత్తి మనకు తయారవుద్దో వెంటనే ఈ చిత్తములో వాసనలు అనేది మనకు బయలుదేరుతాయి. అప్పుడు భగవంతుని యొక్క ధ్యానం అనేది మనకు సరిగా కుదరదు. అందువల్ల అక్కడ మనం భయపడకుండా మనకి కుదరటం లేదని విచారణ చింతన చేయకుండా ఎక్కడి నుంచైతే ఏ భగవంతుని దగ్గర నుంచైతే మనస్సు కదులుతూ ఉన్నదో ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంతర్గతంగా ఉండి ఆ ఆత్మరూపాన ఉండ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థానం నుంచే ఈ మనస్సు కదులుతూ ఉన్నది అని అక్కడి నుంచే మంత్రాన్ని స్టార్ట్ చేసుకుంటూ అంటే బిగిన్ చేసుకుంటూ చివరికి అక్కడే లయమయ్యే యొక్క విధానాన్ని ఆ మనసు యొక్క నడకన కానీ కొద్దిసేపు కానీ మనం ఆ విధంగా కానీ చేయగలిగాము అంటే భక్తితోటి ఆ పరమాత్మ యొక్క ఆధారంతో కూడుకొని వస్తూ ఉన్నదన్న దృష్టిని మనం కొంచెం సేపు కేంద్రీకృతంగానే చేయగలిగితే తప్పనిసరిగా మనకి ఈ రజోగుణ సంబంధించిన వికారం అనేది తొలగిపోతుంది. ఇంకా అదేవిధంగా ఈ మనస్సు అనేది తమోగుణముచే కూడా ఇది మనం ధ్యానం చేసేటప్పుడు కలవర పెడుతూ ఉంటుంది అన్నమాట. తమోగుణము యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఆవలింతలు రావటం, నిద్ర అనేది పూనుకోవటం, అస్సలు మనం ధ్యానించుతున్నామా లేదా అని లేదు, ఈ ధ్యానం అనేది అసలు కుదరటం లేదు అని కూర్చున్న స్థానం ఏ పీఠం అయితే ఉన్నదో అక్కడి నుంచి ఇటు అటు కదలటం, ఈ కదలికలు కానీ ఈ తీరుగా నిద్ర రావటం కానీ ఈ తీరుగా ఆవలంతలు రావటం కానీ ఈ తీరుగా మన ధ్యానకాలం అనేది ఆ తీరుగా మనల్ని ఇబ్బంది పెట్టే యొక్క పరిస్థితి తయారవుద్ది. ఈ తమోగుణం యొక్క లక్షణం. అందువల్ల ఆ తమోగుణ లక్షణం అప్పుడు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే భగవంతుని మీద భక్తే మనకి ముఖ్యమైన ప్రధానం. ఇక్కడ భగవంతుని మీద భక్తిని మనం పెంచుకొని ఆ భగవంతుని ఆధారంతో ఒక నమస్కారం చేసుకొని ఆ భగవంతుని ఆధారంతో ఈ మంత్రం అనేది ఉన్నది, సృష్టి అనేది జరుగుతున్నది. ఈ నేననే కూడా భగవంతుని ఆధారంతో ఉండి ఈ నేను అనే యొక్క వస్తువు ఆత్మ వస్తువు అంతర్గతంగా భగవన్ రూపకంగా ఉండి సర్వక్రియలు జరుగుతూ ఉన్నాయన్న ఆ దృష్టిని ఆ విధంగా భగవంతుని మీద పెట్టేసి మనం ఆ ధ్యానంగాని బిగిన్ చేసినట్లయితే అక్కడ కూడా మనం ఆ తమోగుణం యొక్క సంబంధించిన వికారాలు అనేది తప్పనిసరిగా తప్పించుకొని వాస్తవమైన సత్వగుణ ప్రధానానికి చేరుకునేదానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సత్వగుణానికి మనం చేరుకోగలిగామో ఇక ఆ భగవంతుని మీద దృష్టి అనేది నిలబడటం, ఆ ధ్యానం ఎంత సమయం అయితే మనం చేయగలుగుతామో అంత సమయం అనేది ఆ ధ్యానం చేసి వాస్తవమైన ధ్యానం యొక్క అనుభవం అనేది మనం తప్పనిసరిగా పొందుతాము. అందువల్ల ఇక్కడ మనం కంగారు పడవలసిన పని లేదు అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. శ్రీసుఖవాచ జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేద్ధియం. శ్రీ శుకుడు చెప్పాను, ఓ రాజా, ఆసనముపై శ్వాసపై ఆసక్తిపై ఇంద్రియములపై విజయమును పొంది బుద్ధి ద్వారా మనస్సుని భగవంతుని యొక్క స్థూల రూపమందు నెలకొల్పవలెను. ఓ రాజా,
ఆసనముపై, శ్వాసపై, ఆసక్తిపై, ఇంద్రియములపై విజయమును పొంది. ఇక్కడ మనము విజయాన్ని పొందాలి అంటే దేని మీద మన విజయాన్ని పొందాలి? మన దృష్టి కూర్చున్నది సరిగా ఉన్నదా లేదా, అంటే మనం ధ్యానం చేసేటప్పుడు కూర్చున్నది అనేది సరిగా ఉన్నదా లేదని దృష్టి అనేది అక్కడ తప్పనిసరిగా దాని మీద మనం పెట్టుకోకూడదు. వేసుకొని కావలసిన విధానం అయితే వేసుకొని ఒక భూమి మీద ఒక అడుగెత్తును వేసుకొని దానిపైన ఒక జింక చర్మము లేకపోతే పులి చర్మము లేకపోతే అవన్నీ కాకుండా ఒక మెత్తడి గుడ్డైనా వేసుకొని ఇక అంత మట్టికి అదే దాని యొక్క స్థానం. దాని మీద కూర్చున్న కానిసి నేను సరిగా కూర్చున్నానా లేదా, ఈ పీట సరిగా ఒత్తుకుంటుందా ఒత్తుకోవటం లేదా అని ఎటువంటి యొక్క ఆలోచననంటూ లేకుండా శ్వాసపై, ఆసక్తిపై, ఇంద్రియములపై. ఇక్కడ శ్వాస అనేది ఇప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది నిరంతరము మనకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది జరుగుతూ ఉంటాయో మన దృష్టి అనేది ఇక్కడ అధోముఖంగా, ఇక్కడ ఊర్ధ్వముఖంగా మనకు ఉండాలి. కానీ ధ్యానం చేసేటప్పుడు ఈ అధోముఖంగా ఈ శ్వాసపై మనకి ఇక్కడ శ్వాస కాడగా నుండి ఈ శ్వాసని మనం కానీ చూస్తూ ఉన్నట్లయితే మన దృష్టి అనేది అధోముఖంగా ఉండటం అనేది జరుగుద్ది. అప్పుడు కూడా మనకి ఈ ధ్యాన సమయం అనేది కుదరదు. ఇంకా వీటి మీద ఆసక్తి కానీ ఉన్నట్లయితే ఈ ఇంద్రియముల పైన కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రియాదులు అనేది మన సక్రంగా కూర్చొనేవ్వవు. ఎందుకు అంటే మనకు ఏదో ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైనా ఒక రుచికరమైన పదార్థాన్ని మనం తిన్నాము అంటే అది బాగుంది అని కానీ మన మనస్సులో కానీ దృఢపడిందంటే ఈ ధ్యాన సమయంలో అబ్బా ఆ రుచికరమైన పదార్థము ఎంతో బాగుందని గుర్తుకొచ్చుద్ది. అందువల్ల మనం ఇంద్రియాలు ఎప్పుడూ కూడా మనల్ని ఈ జ్ఞానం అనే రూపకాన్ని బయటికి ఇంద్రియాదుల వైపు బయటికి లాగుతూనే ఉంటాయి అన్నమాట. అందువల్ల వాటి మీద ఎప్పుడు ఆసక్తి ఉంచరాదు. ఒక మనస్సు ఇక్కడ ఒక ఆహారం ఏంటిది, ఒక శబ్దం. మనకు ఏదైనా ఒక శబ్దం అనేది ఆహ్లాదంగా ఉన్నట్లయితే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆ శబ్దం అనేది గుర్తు రావటం అనేది జరుగుద్ది. ఎక్కడైనా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అనుభవించినామంటే ఆ ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఎంతో బాగుంది, చల్లగా ఉంది అని ఆ విషయం గుర్తుకొచ్చుద్ది. ఇట్లా ఈ ఇంద్రియ సమూహం మొత్తం ఏదైతే ఉందో ఇది జ్ఞానం అనే రత్నాన్ని నిరంతరం బయటి వైపు ప్రపంచం వైపు పరిగెత్తుతూనే ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షణకాలం కూడా ఈ జ్ఞానాన్ని ఎట్టి పెట్టకుండా తన వైపు ఒక్కొక్క ఇంద్రియం అనేది తన వైపు లాక్కొని తన్ను ఈ ప్రపంచం వైపు పదని లాక్కెళ్తూ ఉంటుంది. అదే ఇక్క మనుషునికి పెద్ద శాపం. మానవుడికి భగవంతునికి మన ఈపి ఎంత దగ్గరలో ఉన్నదో భగవంతుడు కూడా అంత సమీపాన మన హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు. మరి ఎందుకు మనకి భగవంతుడు గోచరించటం లేదు? ఎందుకు మనకు భగవంతుణ్ణి మనం పొందలేకపోతున్నాం? భగవంతుడు స్వరూపం కాడ మనం నిలబడలేకపోతూ ఉన్నాం. ఏంటిది దీని కారణం? దీని కారణం అంటూ ఏమీ లేదు. ఈ ఇంద్రియ సమూహం అనేది ఈ బయట ప్రపంచం వైపు అనేకత్వం వైపు పరిగెత్తించి ఒక్కొక్క దానికంటే ఒక్కొక్క ప్రత్యేకతను నిరూపించుకుంటూ ఆ ప్రత్యేకత వైపు దాన్ని వర్ణన చేయటమే సరిపోతూ ఉంటుంది మన జీవిత కాలం అంతా కూడా. అందువల్ల ఇక్కడే మనం మునిగి తేలుతూ ఉంటాం. కానీ వాస్తవమైన ఇంద్రియాలకి అతీతమైన యొక్క జ్ఞాన స్వరూపమే నేను అని ఆ జ్ఞాన స్వరూపం కాడకే వచ్చే ఊర్ధ్వమోహానికి మనం ప్రయాణం చేసే యొక్క విధానం రానే రాదు. అందువల్ల మనం చేయవలసిన పని ఏంటిది? ఇంద్రియాలపై ఆసక్తి అంటే వాటితోటి అనుభవించేటప్పుడు, వాటితో కర్మలు చేసేటప్పుడు వాటి మీద ఆసక్తి అంటూ లేకుండా ఏ పని అయితే మన ముందుకు వచ్చిందో ఆ పని తటస్థంగా ఆ పని మట్టికే చేయటం కానీ, దాంట్లో వచ్చిన లావాదేవీలు కానీ, కష్ట నష్టాలు కానీ, దాని మీద వచ్చిన ఒడిదుడుకులు కానీ వాటికి ఏటికి కూడా బెండ్ అవ్వకుండా, అంటే ఏటికి కూడా లోబడకుండా మన ముందుకొచ్చిన పని మన వంతులో వచ్చింది చేశాం, అంత మట్టికే అయిపోయిన తర్వాత దాని మీద లాభం వచ్చిందో నష్టం వచ్చిందో ఏదన్నా రాని అదంతా భగవంతుని యొక్క
ప్రేరణతోటే పని చేశాము. ఆ భగవంతుని యొక్క ప్రేరణతోటే మనకి ఆ ఫలితం అనేది వస్తూ ఉన్నది. ఆ తీరుగానే మన ప్రతి పని కానీ చేయగలిగామంటే తప్పనిసరిగా ఇంద్రియాదుల మీద జయం అనేది మనం సంపాదించగలుగుతాం. అంటే ఇంద్రియాల మీద అప్పుడు ఆసక్తి అనేది లేకుండా పోతుందన్నమాట. అప్పుడు నిరాసక్తితో మనం పని చేయటం, కర్మలు చేయటం జరిగినప్పుడు ఇంద్రియాదులు అనేది ఆసక్తితో మనం ఎప్పుడైతే ఉండకుండా ఉంటామో అవి మనల్ని ఈ ధ్యానకాలంలో మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టదు. అవి మనకు ఆటంకాలు కావన్నమాట. అందువల్ల మనకి ఇంద్రియాదులపై విజయాన్ని పొందాలి. ఇంకా బుద్ధి ద్వారా మనస్సుని భగవంతుని యొక్క స్థూల రూపమందు నెలకొల్పవలను. ఇంకా మనం ఏం చేయాలి ధ్యానం చేసేటప్పుడు? బుద్ధి ద్వారా మనస్సు అనేది అటు ఇటు పరిగెత్తేటప్పుడు బుద్ధి ద్వారా మనస్సుని ఏం చేయాలి అంటే నిలబెట్టి, అంటే మనస్సుని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మనస్సు అనేది అటు ఇటు కదలకుండా ఉండే స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు బుద్ధి ఏ విధంగా మనం నిశ్చయించాలి? బుద్ధి యొక్క పని ఏంటిదంటే నిర్ణయించటం. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని నిర్ణయించేదే బుద్ధి. అటువంటి బుద్ధితోటి మనస్సు నువ్వు ఆ భగవంతుని యొక్క స్థూల రూపకాన్ని ఏదో శ్రీకృష్ణ పరమాత్మ, రాముడో కృష్ణుడో అని ఏదో ఒక రూపకాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ బుద్ధి చేత మనస్సుని అక్కడ రూపకాన్ని చూస్తూ ఉన్నాము అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ మనస్సు అనేది ఇంద్రియమలి అమ్మట ఈ చపలత్వాన్ని అంటూ పోగొట్టుకొని వాస్తవమైన స్థిరంగా నిలబడి ధ్యానం చేసుకునేదానికి సంబంధించిన వాతావరణం అనేది తయారవుద్దన్నమాట. అందువల్ల మనకి అనేక కోణాలలో మనకి ఈ భగవంతుణ్ణి చేరేదానికి, ఈ భగవంతుని సామీప్యము, ఈ భగవంతుని యొక్క సాన్నిధ్యము మనం పొందేదానికి ఒక రకం కాదు, అనేక రకాలుగా మనకు సాధనలు చెప్పారు. ఎవరికి ఎటువంటి సాధన ఇష్టమో, ఎవరికి ఎటువంటి మార్గం అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అటువంటి మార్గాన్ని ఎన్నుకొని అటు ఈ ధ్యానం చేసి, ధ్యాన యొక్క పద్ధతి నచ్చితే ధ్యానం చేసి భగవంతుణ్ణి చేరుకోవటమా, లేకపోతే ఏదైతే ఈ కర్మల్లో నిష్కామ కర్మ, కామకర్మ అంటే కోరికతో కూడుకొని కర్మలంటూ లేకుండా నిష్కామ కర్మతో కూడుకొని మనస్సును జయించి వాస్తవమైన భగవంతుని యొక్క సమీపాన్ని చేరుకునేదానికి ప్రయాణం చేయటమా, లేకపోతే జ్ఞానరూపకం, ఇందులో ఉన్న జ్ఞానరూపకమే నేను అని, ఈ శరీరం నేను కాదు అని ఆ జ్ఞానంతో భగవంతుణ్ణి నిరంతర చింతన చేసి ఆ భగవంతుని యొక్క దగ్గరికి చేరటమా, ఇట్లా అనేక రకాలుగా మనం భగవంతుని చేరుకునేదానికి మార్గాలు ఏర్పడ్డాయి. ప్రతి మనుషుడు కూడా ఎవరికి ఏది నచ్చుద్దో ఆ పద్ధతి ప్రకారం భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని మనకి ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.